జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ హిందూ మతాలకు సంబంధించి సంప్రదాయాలను గౌరవించట్లేదని జగన్ విమర్శిస్తున్నారు. మరి ఇప్పుడేమో ఈయన జగన్ గారు ముస్లిం కార్యక్రమాలకి హాజరవుతా ఉన్నారు. దీని మీద ఏమైనా విమర్శలు వస్తాయి కదా మరి? ఏ విమర్శలు వచ్చినా ఆయన ఒక జనాలను ఏలుకునే రాజు కాబట్టి ఇప్పుడు దేవుడు ఉన్నాడు, షిరిడి సాయిబాబా ఉన్నాడు, ప్రతి మతాల వారు వాళ్ళు వెళ్తున్నారు. అలాగే ఈయన గతంలో సీఎంగా చేసి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ ఐకమత్యంగా ప్రతి కులాన్ని కూడా ప్రతి పార్టీని కూడా అనుకూలంగా ఆయన చేయాలన్నది ఆయన సంకల్పం. మరి ఎందుకు జగన్ అట్లా ఒక క్రిస్టియన్ అని విమర్శిస్తున్నారు చాలా మంది? అది జరుగుతున్నదే కాండి, ప్రతిదీ చెప్పే మనం విమర్శించడం అంటే అలవాటే కదా. మనకి ఇష్టం లేని వ్యక్తి మనకు ఎదుగుతున్నాడు, జనాల దృష్టిలో ఆయన దేవుడు అవుతున్నాడు అన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయిగా. ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే ఎదుర్కొని నిలబడే ధైర్యంగా ఉంటుంది. దమ్ము ఉన్న మగాడు మా జగన్ అన్న. ఆయన ఈసారి మేము దగ్గరుండి గెలిపించే బాధ్యత మాది. జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎవరు ఇంత బాగా విమర్శించాల, కానీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే ఆరిపోయే దీపానికి ఎలుగెక్కువన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ఉందని ఉండబట్టి వాళ్ళు ఎన్నైనా విమర్శలు చేస్తున్నారు. కానీ వచ్చే నెక్స్ట్ గతంలో జగన్ మన సీఎంగా ఉన్నప్పుడు ఇన్ని విమర్శలు వాళ్ళ మీద ఏం చేయలే, కానీ ఈరోజు తన మీద విమర్శలు చేస్తున్నారు. దేవుడు అన్నాడు ఉన్నాడు, పెట్టుకోక వెంకన్న బాబు లడ్డూలో కల్తీ తగిలిందని ఫస్ట్ పునాది అక్కడ పెట్టారు. అదే ఆ ప్రభావమే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. మరి ప్రజలు జగన్ విమర్శించినప్పుడు ఆలోచిస్తారు కదా? ఆలోచిస్తున్నాం కదా. పోయినసారి కూడా జనాలు అయితే టీడీపీకి అయితే ఎవరు ఇలా ఓట్లు వైసీపీకే వేసాము, కానీ ఈ బాక్సుల ద్వారా అది చేసిన ప్రజల మొత్తానికి తెలుసు. అంతెందుకు వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికే వేశారు. అలాంటిది ఈరోజు ప్రభుత్వంలో టీడీపీ ఉందంటే అది అదే బాక్సులు దెబ్బగా. ఇట్లా మేము సనాతన హిందూ అని, లేకపోతే మాకు మాత్రమే హిందూ మతం గురించి మాట్లాడే హక్కు ఉందని మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు? దేవుడు అన్నాడు ఎవరు వాళ్ళు ఒక్కడికే దేవుడు కాదని, అన్ని మతాల వారికి అన్ని దేవుళ్ళు అందరికీ దేవుళ్ళే. ఒకళ్ళకే దేవుడు సాయిబులకే ఆ దర్గా దేవుడు కాదండి. వెంకటేశ్వర స్వామి కూడా బీవీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నారు. అలాగే అందరికీ దేవుళ్ళే. ఒక్క క్రిస్టియన్కే యేసుప్రేమ మొక్కాలని లేదు. హిందువులు మొక్కుతున్నాము, బ్రాహ్మణులు మొక్కుతున్నాము, అందరం మొక్కుతున్నాం.